మీరు చేయండి. ఓకే. రైట్. ఇప్పుడు మనం వెళ్ళే బోట్‌లో ఏమాత్రం ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకు ప్రాబ్లమ్ వస్తుంది. క్రాక్ ఉన్నా కూడా, అది సరిగ్గా పని చేయకపోయినా కూడా మన ప్రయాణం చాలా కష్టతరంగా ఉంటుందనమాట. కనుక మనం అది చూద్దాం. ఏమేమి చెక్ చేసుకోవాలి? మనం దాన్ని ఆ బోట్‌లో ఎళ్ళేటప్పుడు మనం దాన్ని పాడు చేసుకుండా చూసుకోవాలా. బోట్‌లో ఎళ్తా ఓ 2, 3 రోజులు ఎళ్తున్నాం అనుకోండి బోట్‌లో. మధ్యలో మనం ఏమన్నా స్క్రూ డ్రైవర్ పెట్టి పొడవటం, సుత్తి పెట్టి కొడతం అయితే డేంజర్. అది చేయకూడదు. మనం ఏమేమి చేయకూడదు. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అదే మన ఆ టైంలో ఆ 2, 3 డేస్‌లో అది మన ఒక జీవన సాధనం. అలానే మన హ్యూమన్ బాడీ కూడా గుర్తుపెట్టుకోండి. మన పేరెంట్స్ మనతో ఉండారో తెలీదు. మనం పుట్టినప్పటి నుండి మనం పైకెళ్ళే వరకు కూడా మనతో ఉండేది మన బాడీ ఒక్కటే. మన పేరెంట్స్ ఉండకపోవచ్చు, మన స్పౌస్ ఉండకపోవచ్చు, పిల్లలు ఉండకపోవచ్చు. కానీ మనతో ఉండేది బాడీయే. కనుక బాడీని మనం సరిగ్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఆ బాడీ కండిషన్ ఎలా ఉంది? దానికి మనం ఏమేమి మిస్టేకులు చేస్తున్నాము? ఏమేమి చేయకూడదు? ఏమి చేయాలనేది నేర్చుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇందులో 3 స్టెప్స్ అనమాట. ముందేం చేసుకుంటాం మనం ఏమేమి మిస్టేక్‌లు చేస్తున్నామో చూద్దాం. అందరూ కూడా ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. పెన్ను, పేపర్ ఉంటే రాసుకోండి. మనకు తెలియకుండానే మిస్టేక్‌లు చేస్తుంటాం. ఇప్పుడు మనకి 10 బోట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 పాయింట్ అండి. మనం బోట్‌లో వెళ్తున్నాం. ఆ బోట్‌లో 10 క్రాక్స్ ఉన్నాయి. 10 పూడ్చుకొని వెళ్తారా? 9 పూడ్చుకొని వెళ్ళిపోతారా? 10, 10 పూడ్చాలా లేదా? ఈవెన్ వన్ అవును. ఆల్సో యూ కెనాట్ లీవ్ వన్ ఆల్సో అన్అటెండెడ్. అలానే మనం చేసేటువంటి 10 మిస్టేక్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాం. 10 మిస్టేక్స్ మీరు చెప్పొచ్చు నాకు సార్. మేము 9 మిస్టేక్ చేయట్లేదు. ఒకటే చేస్తున్నాం. ఒకటి చేసినా కూడా మనకి బ్యాండ్ పడిపోయింది అనమాట. ఓకే. ఇప్పుడు మనం చేసే మిస్టేక్స్ చూద్దాం. చూడండి, 10 రిపీట్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ అంటే సంవత్సరాల తరబడి మనం చేస్తుంటాం. ఏమేం చేస్తున్నాం? రాత్రి 7 గంటలు నిద్రపోకపోవటం. 10 నుండి 5 గంటల వరకు కంపల్సరీ పడుకోవాల్సిందే. మనకు నిద్ర పడతలేదు, ప్రాబ్లమ్ వచ్చిందంటే మనకి లాంగ్ టర్మ్‌లో మనకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. క్రానిక్ స్ట్రెస్ ఎవరికైతే క్రానిక్ స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లము. అసలు ఎక్సర్సైజే చేయరు. మీరందరూ లక్కీ. మీరు అట్‌లీస్ట్ కంపల్సరీగా 1 అవర్ అన్నా యోగా చేస్తున్నారు. యోగా చేయడం మంచిది. దాంతో పాటు ఒక 1 అవర్ బ్రిస్క్ వాక్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ల్యాక్ ఆఫ్ మూవ్‌మెంట్, ఎక్స్‌పోజర్ టు సన్ మనం బయటికే వెళ్ళం. హ్మ్. అది ఇంపార్టెంట్ అనమాట. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం. మనందరికి అలవాటేంటి? పొద్దున్న ఇడ్లీలు, మధ్యాహ్నం వైట్ రైసు, రసం, సాంబారు, నైట్ మళ్ళీ ఏమన్నా బాగా ఇదైతే 2 దోసలు తిని పడుకుంటాం. దాంట్లో న్యూట్రిషన్ ఉండదు. న్యూట్రిషియస్ ఫుడ్ తినాలనమాట. నెక్స్ట్ ఏంటి? ఇంటాక్సికెంట్స్, ఆల్కహాలు, స్మోకింగ్ చేసేవాళ్ళు, కాఫీ, టీ ఇయన్నీ మనకు అవసరం లేదు మన బాడీకి. కానీ మనం రెగ్యులర్‌గా మనం సప్లై చేస్తుంటాం. కాఫీ, టీ అనేది నష్టమేం కాదు. కానీ రోజు తాగటం వల్ల ఏమవుద్దంటే మనకి లాంగ్ టర్మ్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. అది చూద్దాం మనం. ఇందులో ఎన్ని మిస్టేక్‌లు ఉన్నాయి మనందరం ఏం చేస్తున్నాం? ఇప్పటి వరకు ఈ వీటిలో ఏమేమి మిస్టేక్‌లు చేస్తున్నాం మనం? నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రాసెస్ ఫుడ్స్ తింటాం. ఏదైతే ప్యాకేజ్డ్ వచ్చిందో షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ఫాస్ట్ ఫుడ్స్, మిల్క్, బేకరీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు ఈ రెగ్యులర్‌గా తింటున్నాం అనుకోండి. దానివల్ల మనకి డెఫినిట్‌గా లాంగ్ టర్మ్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. డీహైడ్రేషన్, సరిగ్గా నీళ్లు తాగకపోవటం, నీళ్లు తాగే పద్ధతి తెలియకపోవటం. చాలా మందికి తాగుతారు కానీ నీళ్లు కరెక్ట్ అయిన పద్ధతి తెలీదు. తినేటప్పుడు తాగటం, తిన్నాక తాగడం అది చేయకూడదనమాట. తర్వాత కాన్‌స్టిపేషన్, గ్యాసు, బ్లోటింగు, పూర్ గట్ హెల్త్. వీటన్నిటి వలన ఏమవుతుంది? పూర్ గట్ హెల్త్ అంటే ఏంటి? మనం కంపల్సరీగా 2 సార్లు రోజులో మల విసర్జనకి వెళ్ళాల. చాలా ఇంపార్టెంట్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, లెగిసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల వెళ్తే ఉత్తమం. ఇప్పుడు నేను సార్ సార్ ఆ! సార్ తిరుపతి సార్ నమస్తే. ఇది సారు చాలా ఇంపార్టెంట్‌ది చెప్తున్నారు. కొంచెం రికార్డ్ అవుతుందో లేదో కొంచెం రికార్డ్ చూడరా సార్ అవుతుందండి. ప్లీజ్? డోంట్ వరీ. వినండి, వినండి. ఓకే. ఓకే. కాన్‌స్టిపేషను, గ్యాసు, బ్లోటింగ్ అంటే ఏంటి? మనం లెగిసినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనం మలవిసర్జనకి వెళ్ళాలి. మీరందరూ కూడా ఎవరైతే యోగా చేస్తున్నారో అందరూ నీళ్లు తాగి మలవిసర్జన చేసి యోగా చేయాల. అంతేగాని యోగాలో కూర్చోకూడదు. ఇది చేయకుండా. ఇది చేయకుండా చేస్తే మనకు అంత బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు చాలామంది చూడండి, మెడిటేషన్ చేసే బ్యాచ్ అందరూ లేసిన వెంటనే మెడిటేషన్‌లో కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు. లేచిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది నీళ్లు తాగి మల విసర్జనకి వెళ్ళాలి. ఆ తర్వాత ఏదైనా పని.
నేను గనక మినిస్టర్ అయితే ఒక రూల్ పాస్ చేస్తానమాట. ఎవరెవరైతే మలవిసర్జనకి వెళ్ళలేదో నీళ్లు తాగి, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. వాళ్ళ ఇంట్లోనే బంధించేశారు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ పాడైపోయింది. చాలా ఇంపార్టెంట్. ఎయిత్. నైన్త్ పాయింట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు. మనం చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే రోజులు 5, 6 సార్లు తింటాం. ఏం చేస్తాం అందరూ కూడా, పొద్దున్న లేసే కాఫీ టీలు, తర్వాత బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఆఫీస్లో ప్రతి వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళంగానే 10, 11 గంటలకు కాఫీ టీలు సర్వ్ చేస్తారు ఫ్రీగా. ఫ్రీగా వస్తుందని మనకి ఇష్టం ఉన్న తాగేస్తుంటాం. మళ్ళీ లంచ్, తర్వాత మళ్ళీ 3, 4 గంటలకి ఆఫీస్లో ఉంటే కాఫీ టీలు వస్తాయి. ఇళ్లలో ఉన్నా కూడా అందరు లేడీస్ చక్కగా టీ కాఫీ పెట్టుకొని తాగేస్తారు. మళ్ళీ సాయంత్రం పూట ఏమైనా బజ్జీలు గీజీలు, మళ్ళీ 8, 9 ఓ క్లాక్ భోజనం. ఎన్నిసార్లు అయింది రోజులు? 5, 6 సార్లు అయింది అనమాట. ఇలా 5, 6 సార్లు కొన్ని సంవత్సరాలు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళకి ఏమవుతుందంటే మనందరికి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది అనమాట. స్టడీ చేద్దాం ఏంటని. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ వచ్చేది పొట్ట వస్తుంది. ఆ తర్వాత ఓవర్ వెయిట్ అవుతుంటారు అనమాట. కానీ వాళ్ళు అనుకుంటారు నాకు షుగర్ లేదు, బీపీ లేదు అనుకుంటారు, సంకలు కొట్టుకుంటుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఓవర్ వెయిట్ అంటేనే ప్రాబ్లం అనమాట. 10th పాయింట్, ఇది గుర్తుపెట్టు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఒక్కటి మనం తెలుసుకోవాలి. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. ఇప్పుడు మీరు అంటే చాలా మందిని అడుగుతారు, మీరు ఎన్నిసార్లు తింటారంటే, నేను 2 సార్లు అంటారు. ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేస్తాం సార్, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మీల్స్ అంటారు. నైట్ ఫ్రూట్స్ అంట. వాళ్ళ లెక్కలో ఫ్రూట్స్ని ఫుడ్ కింద రాదు. మధ్యలో కాఫీ టీలు తాగేది వాళ్ళ లెక్కలోకి రాదు. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే. అది డైజెస్ట్ అయ్యాక మన బాడీలో షుగర్ వస్తుంది, ఇన్సులిన్ వస్తుంది. కొన్ని సంవత్సరాల కల్లా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఈ 10 పాయింట్లో, ఈ 10లో ఎన్ని ఉండాలి? మనం ఈ 10 మిస్టేక్లు ఎన్ని మిస్టేక్ చేయొచ్చు? హలో, ఒక్క మిస్టేక్ కూడా చేయకూడదు మనం. ఒకటి 2 రోజులు ఓకే, కానీ రెగ్యులర్గా. చూడండి, ఒకప్పుడు నేను 10లో 7 చేసేవాడిని. ఈ 10లో 7 మిస్టేక్లు చేయడం వల్ల ఏమవుద్ది, నాకు ఆల్మోస్ట్ బై ద ఏజ్ 37, 38కే షుగర్ వచ్చేసింది. అలా కంటిన్యూ అవుతూ అప్ టు 56 ఇయర్స్ వరకు, 55, 56 వరకు రోజు 11 టాబ్లెట్లు వేసుకుంటున్నా. కారణం మనం చేసేటువంటి మిస్టేక్స్ అన్నమాట. ఈ మిస్టేక్స్ కంటిన్యూస్ చేయడం వలన పొట్ట వస్తుంది, తర్వాత ఓవర్ వెయిట్ అవుతాము, ఆ తర్వాత షుగర్ వస్తుంది, లేడీస్కి అయితే పీసీఓడి ప్రాబ్లము, ఇంకా బ్లడ్ ప్రెషర్, ఇవన్నిటి కారణాలు ఇవన్నీ. ఇప్పుడు అనుకోవచ్చు మన కరుణుడి చావుకి ఒకటే కారణం కాదు, గుర్తుపెట్టుకోండి. కరుణుడి చావుకి చాలా ఉన్నాయి. ఆయనకు ఒక శాపం ఉంది, తర్వాత వేరియస్ ఇష్యూస్ అన్నమాట. అలానే ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ఇది ఒక్కటి చేస్తే అవుతుంది. ఇవన్నీ 10లో ఇవన్నీ ఒక్క మిస్టేక్ మీకున్న గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా ఇందాక, మీ బోట్లో 10 క్రాక్లు ఉండడం అసలు మనం ఉంచడానికి ఒక క్రాక్ చాలు. అలా ఈ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. ఇది చేశాక మనం ఏమవుద్ది దీనివల్ల చూద్దాం. ఇంకా వేరే మిస్టేక్ కూడా చూడండి. మన హ్యాబిచువల్ తిన్నాం అంటే, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయింది, డిన్నర్ టైం అయింది, టయానికి తింటుంటాం, అది రాంగ్. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే, మనకు వెళ్తా మనం షాపింగ్కి వెళ్తుంటాం, దానిలో జిలేబీలు, హాట్ జిలేబీలు చేస్తుంటారు, ఒక్క నిమిషం ఆగి లేదా బజ్జీలు చేస్తారు, లేదా ఒక బజ్జీ కొనుక్కొని తింటాం. మనం ఏమనుకుంటున్నాం అంటే, ఒక బజ్జీ కదా అనుకుంటున్నాం, అది ఒక తిన్న కింద లెక్క వస్తుంది అన్నమాట. ఆఫీస్లో కాఫీ టీలు, ఎన్విరాన్మెంట్ ఈటింగ్ అంటే ఏంటంటే మనకు ఫోర్స్ చేస్తుంటారు. మనం ఆల్రెడీ తినేటాం, ఎవరింటికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అంటారు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు, తినండి తినండి. ఇవన్నీ అనమాట. బోర్ అయి తింటాం, ఎమోషనల్గా తింటాం. ఆ, బాగా న్యూట్రిషన్ హంగర్ అంటే మనం ఎక్కువగా వైట్ రైస్ కానీ బేకరీ ఐటమ్స్ తింటే తొందర తొందరగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా తిన్నారనుకోండి, మంచి ప్రోటీన్, మంచి ఫ్యాట్తో, అట్లీస్ట్ 7, 8 అవర్స్ వరకు ఆకలి వేయకూడదు. ఇప్పుడు మీరు తిన్నట్టు మీరు ఏం చేస్తారు, పొద్దున్న తెలివిగా వెయిట్ తగ్గాలని ఇంతకుముందు 5, 6 ఇడ్లీలు తినేవాడు 2 ఇడ్లీలు తిని వెళ్తారు. 2 ఇడ్లీలు తిని 8ంటికి వెళ్ళారు అనుకోండి, 10ంటికి మళ్ళీ ఆకలేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ న్యూట్రిషనల్ హంగర్ అనమాట. మనం తినేటువంటి క్రాపీ ఫుడ్ అంటారు దాన్ని. ఫర్ టేస్టింగ్ చేయటం, వంట వండేటప్పుడు తినటం, కూల్ డ్రింక్లు తాగడం, చూయింగ్ గమ్ తినటం, టైం పాస్కి తినటం, ఇవన్నీ కూడా వీటి వల్ల మనకు ప్రాబ్లం వస్తా. అతిథి దేవో భవ. ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి వాళ్ళు వద్దన్నా కూడా మనం పెడతాం. ప్రసాదాలు తింటాం, బర్త్డే కేక్స్, ఫెస్టివల్స్, ఏదైనా ఎవరైనా రాగానే, ఇప్పుడు ఎవరైనా వచ్చాడనుకోండి, తిరుపతికి వెళ్ళి వచ్చామని మీ ముందు ప్రసాదం పెడితే ఏం చేస్తాం? మనందరం కూడా, మనందరి హ్యాబిట్ తింటాం. ఏంటి, చిన్న ముక్క తీసుకొని కళ్ళకు అద్దుకొని తినేస్తాం. అది కూడా తిన్న కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్క రోజులో ఏమవ్వదు, కానీ మనం ఇది కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం. ఒక రోజు ఈడు తెచ్చాడు, ఇంకో రోజు ఎవడో బర్త్డే కేక్ తెస్తాడు, ఏదో మనం చేస్తుంటాం అనమాట. ఇది చూడండి, హ్యాంగ్రీ. హ్యాంగ్రీ అంటే బాగా హంగ్రీగా ఉంటాం, యాంగ్రీగా ఉంటాం, రెండు. ఈ షార్ట్లీ ఆఫ్టర్ మీరు మనం తిన్నాక ఒక మళ్ళీ 2, 3 గంటలకు మళ్ళీ ఆకలేస్తుంటుంది, ఏదో తినాలనిపిస్తుంది. దాన్నే హ్యాంగ్రీ అంటారు అనమాట. దానికి కారణం ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ఎక్కువ ఉంటాం అనమాట. ఒకప్పుడు చూడండి, నేను 10కి 10 మిస్టేక్లు చేసేవాడిని. ఆకలిన్నా లేకపోతే తినేయటం, ఇవన్నీ మనం చూడండి, మీరు ఎన్నే చేస్తా మీరు రాసుకోండి, మీ స్టోరీ ఇక్కడ రాసుకోండి. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎన్ని మిస్టేక్ చేస్తారో రాసుకోండి. ఏం చేయాలి, ఫస్ట్ ఈ మిస్టేక్స్ ఆపేయాలి.
ఇప్పుడు ఈ మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందో చూద్దాం. ఎవరు చెప్తారు ఈ మిస్టేక్లు చేయడం వల్ల ఏమవుద్ది? ఫస్ట్ అందరికి కూడా 99% జనాలు అందరికి కూడా ఫస్ట్ వచ్చేది బెల్లీ ఫ్యాట్, పొట్ట మొదలవుద్ది అనమాట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఓవర్ వెయిట్ అవుతాం. తర్వాత కొంతమందికి లేడీస్ అనుకోండి పీసీఓడి ప్రాబ్లము, కొంతమందికి బీపీలు, కొంతమందికి ఏమన్నా కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, కొంతమందికి నీరసాలు రావటం, కొంతమందికి ఏమంటే తర్వాత డయాబెటిక్ రావటం. డయాబెటిక్ రావటం అంటే తెలిసి గుర్తుపెట్టుకోదు, లాస్ట్ లాస్ట్ స్టేజ్ అనమాట. ఇన్ని కుంపులు చేసి మనం ఏం కేర్ తీసుకోకపోవడం వలన ఓవర్ ద ఇయర్స్ విల్ గెట్ డయాబెటిస్. దేవుడు అద్భుతమైనటువంటి వరం అన్నమాట మనకి. మన షుగర్ లెవెల్స్ వచ్చేసి పెరగకుండా చూస్తాడు దేవుడు. ఇప్పుడు రెగ్యులర్గా మీరు బాగా తిన్నా కూడా కొన్ని సంవత్సరాల వరకు అది కంట్రోల్లో ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఇంత షుగర్, ఫాస్టింగ్ షుగర్ చేసుకుని నార్మల్ అనుకుంటాం. నో నో నో. ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి కంట్రోల్డ్ పారామీటర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇంట్లో ఏసీ ఉందనుకోండి, బయట టెంపరేచర్ 30 డిగ్రీ ఉంది, లేదా మేలో బీభత్సంగా 40 45 ఉన్నా కూడా మీ ఇంట్లో ఎంత ఉంటుంది టెంపరేచర్? మీరు సెట్ చేసుకుని ఎంత ఉంటుందా, ఎక్కువ ఉందా? హలో. ఎక్కువ ఉంటుంది సార్. మన ఏసీ, ఇంట్లో ఏసీలో ఉన్నామండి. బయట బయట మారుతుంటది. బయట మార్చిలో 30 డిగ్రీలు, 35 డిగ్రీ 20 టెంపరేచర్ ఉంది. మే మంత్లో అదిరిపోతుంది, బయట టెంపరేచర్ 40 డిగ్రీ ఉంది. కానీ మీ రూమ్లో ఎలా ఉంటుంది టెంపరేచర్ మీ ఏసీలో? చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. 16, మీరు అంత పెట్టుకుంటే అంతే ఉంటుంది, 16 ఉంటుంది. అలాగనే దేవుడు చేసినట్టు అద్భుతమైన వరం ఏంటంటే, మనం సంవత్సరాలు గుంపు చేయండి. మీరు షుగర్ తినండి, ఐస్ క్రీమ్లు తినండి, బాగా తింటండి, బీభత్సం చేయండి, మీ షుగర్ నార్మల్గా ఉంటుంది. ఎప్పుడు షుగర్ చెక్ చేసినా బిలో 100 ఉంటుంది. మనం ఏమనుకుంటాం చూసుకొని ఓకే అనుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మీరు సపోజ్ మంచిర్యాలలో ఉన్నారనుకోండి, ఎండాకాలంలో మీకు ఫోన్ చేసి అడుగుతా ఎంత టెంపరేచర్ అంటే మీరు ఏసీలో ఉండి చెప్తారు 16 డిగ్రీలు అని, బయట 40. సో మనం చెక్ చేసుకుంది ఫాస్టింగ్ షుగర్ కాదు. చూడండి, మనకి మనకి ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ. చూడండి, ఐసీఎంఆర్ అని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పారంటే 56 కోట్ల మంది అంట ఇండియాలో పొట్టున్న బ్యాచ్, 40 కోట్ల మందికి ఓవర్ వెయిట్ ఉన్నారనమాట. ఓవర్ వెయిట్ ఉంటే ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి? ఓవర్ వెయిట్ హలో, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. చెప్పండి, 4 5 ప్రాబ్లం చెప్పండి ఏమేమి వస్తాయి ఓవర్ వెయిట్ వల్ల. మిగతా వాళ్ళందరూ కూడా మీరు వీడియోలు ఆన్ చేసుకోండి, యోగా కాదుగా. ఓవర్ వెయిట్ వలన ఏమేమి ప్రాబ్లం వస్తాయి? నడవలేకపోతాం, నడవను, నడవలేకపోతాం. మోకాళ్ళ నొప్పులు, ఇంకా మోకాళ్ళ నొప్పులు, చాలా అలసట, మంది చెప్తారు కదా. షుగర్ రావడానికి కూడా లావు కారణమే, పీసీఓడి ప్రాబ్లం కూడా లావు కారణం, పిల్లలు పుట్టట్లేదు కొంతమంది, ఓవర్ వెయిట్ ఉంటారు. ఇంకా ఓవర్ వెయిట్ ఉంటే పిక్కలు నొప్పి వచ్చేస్తుంది సార్. పిక్కలు, అన్నిటికీ, అన్ని రోగాలకి కూడా అది మెయిన్ అన్నమాట. ఇప్పుడు ఓవర్ వెయిట్ వచ్చిందంటే ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, మీ బోట్లో ఒక క్రాక్ ఉన్నట్టు. మీ పొట్ట ఉంది, ఓవర్ వెయిట్ ఉంటే అంటే మీరు వెళ్తారా అలాంటి బోట్లో? మీరు ప్రయాణం చేస్తారా? చేయలేం. ఏం చేయాలి ఫస్ట్? అసలు వెయిట్ తగ్గించుకోవాలా. వెయిట్ తగ్గించుకోవడానికి మీరు అందరూ శ్రమిస్తారు, యోగా చేస్తున్నారు, మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యోగా ఒక్కటి చేయడం వల్ల మనం వెయిట్ తగ్గం. మనిషిలో కొంచెం స్ఫూర్తి వస్తుంది అంతేగాని వెయిట్ తగ్గుతున్నాం అనేది, వెయిట్ తగ్గడంలో అదొక 10% హెల్ప్ అవుద్ది. ఇప్పుడు మీరు పప్పుచారు చేయడానికి ఒక పప్పు ఇస్తే సరిపోయిద్దా? చేయగలరా? అలానే మిగతా అన్ని కూడా చేయాలన్నమాట. సో వి విల్ సీ దట్. చూడండి, బెల్లీ ఫ్యాట్, వెయిట్ ఎంత ఉంది ఎలా తెలుస్తుంది? ఓవర్ వెయిటా నార్మల్ వెయిటా? చార్ట్ చూడండి, ఒక చార్ట్ ఉంది. 5 అడుగులు ఉన్నారనుకోండి, మాక్సిమం 55. సీతామహాలక్ష్మి గారు మీ మ్యూట్ ఆడియో చేసుకోండి, ఆఫ్ చేసుకోండి. అందరు కూడా మీరు మ్యూట్ చేసుకోండి, వీడియోలు ఒక్కటే ఆన్ చేసుకోండి. సీతామహాలక్ష్మి గారు ఓకే. ఆ, చూడండి, వెయిట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మీరు ఎవరన్నా చార్ట్ ఉంది, చార్ట్లో చూసుకోండి. 5 అడుగులు ఉన్నారనుకోండి, మాక్సిమం 55 kg ఉండొచ్చు. 5 feet 6 inches అనుకోండి, ఒక 60. ఓకే. ఈవెన్ 6 feet ఉన్నా కూడా ఇండియా వాళ్ళు 75 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు నడుము కొలత ఎంత ఉండాలి? ఇప్పుడు నడుము కొలత ఎప్పుడు కూడా ½ height in inches అనమాట. అర్థమైందా? ½ height. ఇప్పుడు ఒక 5 అడుగులు అనుకోండి, అంటే 60 ఇంచులు. 60 అంటే 30 ఇంచులు మీ వేస్ట్ సైజ్ ఉండాలి. టేప్ పెట్టి కొలుసుకోండి.
30 కంటే ఎక్కువ ఉందంటే ఏంటి, మీకు ఓవర్ వేస్ట్ సైజ్ ఉన్నట్టు అనమాట. అది కరెక్ట్ చేసుకోవాలి. ఈ బెల్లీ ఫ్యాట్ ఉందంటే ఏంటి, మీ బోట్లో ఒక 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 క్రాక్ ఉన్నట్టు అనమాట. రెండు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇదేంటంటే అది కనపడిన క్రాక్ అనమాట. మిగతా అన్ని కనపడుతుంది. షుగర్ ఉంటే తెలిసిపోయిద్ది, బీపీ ఉంటే తెలిసిపోయిద్ది, కొలెస్ట్రాల్ ఉంటే తెలిసిపోయిద్ది, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే తెలియదు. ఇది ఒక కనపడినటువంటి క్రాక్. మీకు ఒక విషయం తెలుసా, 90%, లెట్ మీ రిపీట్ ద వర్డ్, 90% ఆఫ్ ద అడల్ట్స్లో ఈ క్రాక్ ఉంది, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెయిట్ ఉండకపోవచ్చు ప్రస్తుతం, లేదా బీపీ ఉండకపోవచ్చు, షుగర్ ఉండకపోవచ్చు, కానీ ఈ క్రాక్తో వెళ్తున్నారు అనమాట. చిన్న క్రాక్ ఉంటే ఏమవుతుంది, కొన్నాళ్ళకి స్లోగా మనం ఉన్నటువంటి మన బోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. అలానే మన హెల్త్ పాడవుతుంది అనమాట. దీనికి దీనికి ఎలా దీనికి ఒక టెస్ట్ ఉంది. ఏం టెస్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ టెస్ట్, ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ పర్టికులర్ టెస్ట్ వచ్చేసి మీరు 10,000 పెట్టుకొచ్చి చేసుకున్నా కూడా ల్యాబ్ టెస్ట్ ఇది ఉండదు. ఈ టెస్ట్ అడిగి చేయించుకోవాలన్నమాట. ఈ టెస్ట్ కొంచెం 700 రూపాయలు ఉంటుంది బయట. ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి ఎంత ఉండాలి, 3 to 6 ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే 3 to 25 ఉండొచ్చు అంటారు. ఇది చూసుకోండి కరెక్ట్గా. తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉండాలి, ఇది చూడండి 75 to 99. చెప్పాను కదా, ఇది కంట్రోల్డ్ అనమాట. కొన్ని సంవత్సరాలు, ఈవెన్ 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చిన కొంతమందికి ఇది కంట్రోల్లో ఉంటుంది. ఇది చూసుకొని ఏమనుకుంటారు, ఓకే అనుకుంటారు. ఇప్పుడు అదే కదా నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు మంచిర్యాలలో మే మంత్లో ఆయన ఎంత టెంపరేచర్ అంటే బాగా కూల్గా ఉంది, ఇప్పుడు 16 డిగ్రీ అని అనుకో, ఆయన నమ్ముకొని నేను వచ్చాను మంచిర్యాల, కాలు మాడిపోతా. సో ఈ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, లిపిడ్ ప్రొఫైల్. మనకి కొలెస్ట్రాల్ ఎలా ఉంది. కొలెస్ట్రాల్ అంటే ఏమవుతుంది చెప్తారా, ఎవరికైనా ఎక్కువ కొలెస్ట్రాల్ అంటే ఏమేమి ప్రాబ్లంలు వస్తాయి కొలెస్ట్రాల్కి? ఎందుకని కొలెస్ట్రాల్ అంటే భయపడతాము? హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. హార్ట్ అటాక్స్, బ్లడ్ స్ట్రోక్ కూడా బ్లాక్ రావడానికి. అయిపోతుంది సార్, హార్ట్ అటాక్స్, బ్లడ్ బ్లాక్ అయిపోతుంది. వినండి, బ్లడ్ బ్లడ్ వెసల్స్ లో బ్లాక్ వెసల్స్ లో పేరుకుపోతుంది కాబట్టి బీపీలు పెరగడానికి అవకాశము, కార్డియాక్ ప్రాబ్లమ్స్ తో వస్తాం. హార్ట్ అటాక్, స్ట్రోక్, మనకి మనకి ఇది కూడా స్ట్రోక్ రావడానికి బ్లడ్ కూడా క్లాట్ అయిపోతుంది. వినండి, 114 కోట్ల మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంట. వీళ్ళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ సైంటిస్టులు వాళ్ళు చేసినటువంటి సర్వేలో. అంటే వాళ్ళలో మనం కూడా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మనకు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. ఏ కొలెస్ట్రాల్ ఉండాలి చూడండి, ఇందులో ఇంపార్టెంట్ పారామీటర్ నేను చెప్తున్నా. ఇందులో ట్రైగ్లిజరైడ్స్ అని ఒకటి ఉంటుంది, అది బిలో 100 ఉండాలి. HDL అబోవ్ 60. మీరు అందరూ ఇది నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు చెక్ చేసుకోండి, ఇది 100 కంటే ఎక్కువ ఉందా, ఇక్కడ ఒక బొక్క ఉన్నట్టు. మీకు ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉండకూడదు, ఇలా ఈ రేంజ్లో ఉండాలన్నమాట. ఇది ఐడియల్ రేంజ్. నెక్స్ట్ చూడండి, థైరాయిడ్. థైరాయిడ్ ఉంటే ఏం ప్రాబ్లం వస్తాయి, లావ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎనర్జీ తక్కువ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. థైరాయిడ్ ఉందో లేదో ఎలా తెలుసుకుంటాం, ఈ ఒక టెస్ట్ ఉందన్నమాట, థైరాయిడ్ ప్రొఫైల్ అని, TSH. ఈ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోయింది అనమాట. ఈ రేంజ్ 1.3 to 3 ఉండాలి. తర్వాత విటమిన్ సార్ దానికి డిఫిషియన్సీ. ఏం చేయాలి సార్? ఎక్స్క్యూజ్ మీ, థైరాయిడ్ గురించి ఏం చేయాలి? థైరాయిడ్ ఈ టెస్ట్ ఉంటుంది మేడం, థైరాయిడ్ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించుకుంటే తెలిసిపోయింది అనమాట మన బండారం. అవును తెలిసిపోతుంది, కానీ నేను అడగడం ఏంటంటే దాని గురించి ఏం చేయాలి అన్నది. తర్వాత అది మనం చెప్తాం. మీరు నాతో శారద గారు నా గ్రూప్లో ఉంటే మాట్లాడండి, నేను చెప్తాను మీకు ఏం చేయాలి. అంటే మీరు వినండి, ఓకే. ఇదే ఇప్పుడు మనకి 10 బొక్కలు ఉన్నాయి, ఇప్పుడు ఒక బొక్క గురించి మీరు ఆలోచిస్తున్నారు. మనం అన్నీ చూసుకోవాలా, థైరాయిడ్ ఒక్కటి మన చూసుకోవాలి. యోగాలో ఆసనాలు కూడా ఉంటాయి మేడం. ఆసనాలు అవును. కానీ, ప్రాణాయామాస్ కానీ, ముద్రాస్ కానీ, అకుపెచర్ కానీ అవును. ఉంటాయి. అదే విటమిన్ ఓకే తక్కువ సార్. ఉందనుకోండి, మనకి డి విటమిన్, B12, దానివల్ల ఏమవుతుంది, లో ఇమ్యూనిటీ. దానివల్ల మీ అందరికి గుర్తుందా, కరోనా టైంలో ఎవరెవరైతే డి విటమిన్ తక్కువ ఉందో వాళ్ళందరూ వెళ్ళిపోయారు పైకి. ఎందుకంటే ఆ టైంలో ఇది రోగ నిరోధక శక్తికి చాలా ఇంపార్టెంట్ డి విటమిన్, B12. డి విటమిన్ ఎంత ఉండాలి చూడండి. దీనివల్ల మనకి మనకి అలసట వస్తుంది, డిప్రెషన్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళందరూ కూడా 99% విటమిన్ డి తక్కువ ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకోవాలా, అది ఎంత ఉండాలో చూడండి, 50 to 100 ఉండాలి. ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారంటే 30 to 100 అంటారు, కానీ బెస్ట్ ఇదనమాట. B12 తగ్గితే ఏమవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది అనమాట. ఇదంతా ఉండాలి, 500 to 900 ఉండాలన్నమాట. డయాబెటీస్ ఎవరికైనా డయాబెటీస్ లేదో తెలుసుకోవాలంటే HbA1c టెస్ట్ చేసుకుంటే తెలిసిపోయింది అనమాట. హైపర్ టెన్షన్ అంటే తెలుసు కదా అందరికి, బీపీ సైలెంట్ కిల్లర్ అంటారు. బీపీ ఉంటే ఏమవుద్ది, కోపము
ఏమండి బీపీ ఉంటే కోపం. ఏంటి అవుతున్నారు? బీపీ ఉంటే ఏమవుద్ది? నీరసం వచ్చి కళ్ళు తిరుగుతాయి సార్. ఇంకా ఇంకా ఏంటి అంటే లో బీపీ కళ్ళు తిరుగుతాయి. జనరల్గా బీపీ మనకు తెలియదు. బీపీ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి, స్ట్రోక్ వస్తుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. హైపర్ టెన్షన్ ఉందా లేదా ఎలా కనుక్కుంటారు? హలో, ఉప్పు తక్కువ తినాలి సార్, సాల్ట్ ఆహా, తక్కువ తినాలి. అది సరే, దానికి ఏం చేయాలనేది ఆ సమస్య తర్వాత. ఉందో లేదో ఎలా తెలుస్తుంది? బీపీ చెక్ చేయించుకోవాలండి. బీపీ చెక్ చేయించుకోవాలా? ఎంత ఉండాలి రేంజ్ చూడండి. కరెక్ట్ రేంజ్ 90/60 to 120/80 ఉండాలన్నమాట. ఇది పదోటి ఏంటి, మన లైఫ్లో ట్యాబ్లెట్ లేకుండా బతకాలన్నమాట. అది చాలా ఉత్తమం. ట్యాబ్లెట్ లేకుండా బతకాలి మనం. నిల్ మెడిసిన్స్తో ఉండాలి. దీన్ని 10 పారామీటర్ల మీద మన హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఈ 10 ఉన్నాయి అంటే చెప్పాను కదా ఇందాక, మన బోర్డు అంతా చెక్ చేసుకున్నాం, ఎన్ని క్రాక్లు ఉన్నాయో చేసుకుంటే ఎన్ని క్రాక్లు ఉన్నాయి అన్ని క్రాక్లు మనం సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత లివర్ ఫంక్షన్కి టెస్ట్లు ఉన్నాయి చూసుకోవచ్చు. తర్వాత మిగతాది మనం ఈ 10 బ్లడ్ టెస్ట్లు ఇంపార్టెంట్ చేసుకోండి. చూడండి, ఒక 11 ఏళ్ళ అబ్బాయి రీసెంట్గా టెస్టులు చేయించుకుంటే ఎలా ఉంది చూడండి వాడి హెల్త్. అంటే 10 5 ఓకే ఉన్నాడు. అంటే దిస్ బాయ్ 11 ఏళ్లకే వాడి బోట్లో 5 క్రాక్స్తో పోతున్నాడు. ఇట్ ఈస్ నాట్ గుడ్. చిన్న 11 ఏళ్ళ పిల్లోడికి ఇంత ఉందంటే ఏవేవి ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉన్నాడు అబ్బాయి. ఇన్సులిన్ చెప్పాను కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ 90% ఉంటుందని. చూడండి వీడికి కూడా ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది వీడికి, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. దానివల్ల 10 పాయింట్స్ 10 ఉన్నాడు. ఈ అమ్మాయి చూడండి, 13 ఏళ్ళ అమ్మాయి, 60 కిలోలు వెయిట్, ఓవర్ వెయిట్ ఉంది, ఘోరంగా ఉంది అమ్మాయి. చూడండి, ఇది ఫస్ట్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది చూడండి. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. మీరు టెస్టులు చేసుకుని చేయకపోయినా మీరు అందరూ కూడా డి విటమిన్, B12 సప్లిమెంట్ చేసుకోండి, టెస్టులు చేసుకోండి. అప్పుడే మీకు తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు, సార్ మాకు నీరసంగా ఉంటుంది, నీరసంగా ఉంటే అందరూ ఏం చేస్తాం చెప్పండి? ఇమ్మీడియట్గా ఏదో తాగడమో, జ్యూస్ తాగడమో, రాగి జావ తాగడమో ఏదో చేస్తుంటాం. కానీ చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడని. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మన హెల్త్కి 7 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ ద్వారా మీకు అందరికి కూడా. మనకి పప్పుచారులు చేయడానికి అన్ని ఐటమ్స్ వేస్తేనే కదా మనకి టేస్ట్గా వస్తుంది. ఏ ఒక్కటి తగ్గించినా, ఏ ఒక్కటి ఎయిట్ మర్చిపోయినా, మనం ఈ కాకుండా వేరే ఐటమ్ ఏదైనా వేసాం అనుకోండి, పప్పుచారుకి సంబంధం లేని వయసు ముక్కుపొడి వేసేసాం అనుకోండి, అందులో టేస్ట్ వస్తుంది, అది కంపు అయిపోయింది. అలానే మన హెల్త్ కావాలంటే 7 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. 7 అంటే ఇవి 7లో ఏమైనా ఒక్కటి మీరు మర్చిపోయినా కూడా మీ హెల్త్ బాగోదు అనమాట. ఫస్ట్ ఏంటి, రోజులో 3-4 లీటర్ నీళ్లు తాగటం చాలా ఇంపార్టెంట్. ఆ నీళ్లు తాగే పద్ధతి చూడండి. నీళ్లు తాగితే 20 నిమిషాల వరకు తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల వరకు తాగకూడదు అనమాట. గొంతు పట్టుకుంటే 2 గుక్కలు తాగొచ్చు, చాలా ఇంపార్టెంట్. నీళ్లు ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేసేయకూడదు. మనం చేసే మిస్టేక్ ఏంది, ఎవరైనా ఇళ్ళకి వచ్చారనుకోండి, వాడికి నీళ్ళు ఇస్తాం, వెంటనే తినడానికి కూర్చోబెడతాం. అది చేయకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూడండి, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం ఇంపార్టెంట్. మీరు ఒక్కసారికి వెళ్ళినా కూడా అంటే ఇన్అడిక్వేట్ అనమాట. మీ పప్పుచారులో ఉప్పు తక్కువ వేస్తే ఎలా ఉంటుంది, అలానే మీ హెల్త్ కూడా ఒకటి చేస్తే అలా ఉంటుంది అనమాట. కంపల్సరీగా 2 సార్లు వెళ్ళాలి. 1 అవర్ బ్రిస్క్ వాక్ కానీ, గేమ్స్ కానీ, యోగా కానీ చేయటం ఇంపార్టెంట్. మీరు అందరూ చేస్తున్నారు, చాలా హ్యాపీ. ఈ 3. ఫోర్త్, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎవరికైతే బాగా స్ట్రెస్ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి, యోగా, మెడిటేషను, ఏదైనా ధార్మిక ప్రోగ్రాం ఉండడం, గుళ్ళకి వెళ్తాం, ఇట్లా నేర్చుకోండి. మీరు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది కొంతమంది రిలేషన్షిప్ స్ట్రెస్, ఇంట్లో గొడవలు, అవన్నీ తెచ్చుకోండి. ఎంత తొందరగా బయటపడతారో అంత మంచిది. 4th. 5th, 6th పాయింట్లు ఎవరైనా గెస్ట్ చేస్తారా? మనం ఇన్ని 4 కవర్ చేసాం, ఇంకేమేమి పాయింట్లు మిస్ అయ్యాం? 4 వేసాం. అయిపోయింది వాకింగ్, ఇందాక చూడలేదా? అయిపోయింది చూడండి. ఏం మర్చిపోయాం? ఇంకా 4 ఉన్నాయి. 7 4 చెప్పాను, 3 మిగతాయి. ఫుడ్ సార్, డైట్ ఒకటి లేదు, వెరీ గుడ్. ఇంకా 2 మిస్ అయ్యాయి, 2 మిస్సింగ్ ఉన్నాయి. స్లీపింగ్ వెరీ గుడ్. ఇంకా నిద్ర ఒకటి మిస్సింగ్ ఉంది. వెరీ గుడ్, గుడ్. వి విల్ సీ. నిద్ర బాగోవాలి. నిద్ర 8 hours ఇంపార్టెంట్ అనమాట.
మనం 4 కవర్ చేసాం. ఫిఫ్త్ చూడండి ఏంటో, 7 గంటలు కంపల్సరీగా పడుకోవడం ఇంపార్టెంట్. అది ఎప్పుడు 10 PM to 5 AM, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి, సిక్స్త్ పాయింట్ ఏంటి? ఇంటాక్సికెంట్స్. ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాలు, టొబాకోలు. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు స్టిమ్యులెంట్స్ అంటే? ఉత్ప్రేరకాలు సార్, ఇవే సార్. కెఫిన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి. No, no, అది ఇంటాక్సికెంట్లు అయిపోయింది ఆల్కహాల్. స్టిమ్యులెంట్స్ ఏంటి? స్టిమ్యులెంట్ అంటే మన బాడీ ఉత్తేజపరిచేయి ఏంటి? టీ కాఫీలు సార్. టీ కాఫీలు. వెరీ గుడ్. ఈ టీ కాఫీలు. టాక్సిక్ ఫుడ్స్ అంటే ఏంటంటే మనం ఏమైతే మన ప్యాకెట్లు ఫుడ్ దొరుకుతాయి, జంక్ ఫుడ్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ప్రాసెసింగ్ ఫుడ్, ఆ, జంక్ ఫుడ్. ఇది కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నాం సార్ మేము, ఇది ఒక్కటే కుదరట్లేదంటే దీనివల్ల మన హెల్త్ డెఫినెట్గా పాడైపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డైట్. డైట్ అనేది నేను లాస్ట్లో పెట్టాను చూడండి. డైట్ ఇంపార్టెంటే, కానీ అదే జనాలందరూ కూడా దాని మీద రంది అనమాట. ఏం తినాలి చెప్పండి, ఎంత తినాలి చెప్పండి, అవన్నీ అవి తర్వాత సంగతి. ఈ 7 ఇంపార్టెంట్. 7 ఒక్కటి మిస్ అయినా మన హెల్త్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది యోగా చేస్తున్నారు, చాలా హ్యాపీ. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయరు. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. అందరికీ తెలుసు, లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగండి, మనసు పొట్ట మీద పెట్టుకోండి. ఫస్ట్ టైం బాత్రూమ్కి వెళ్ళండి, టాయిలెట్కి వెళ్ళండి. ఆ తర్వాత 1 అవర్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఎక్సర్సైజ్. ఇది ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా యోగా కానీ కూర్చుంటారు, నీళ్ళు తాగకుండా కూర్చుంటే వేస్ట్, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. మీరు ముందుగానే మీరు యోగా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కనుక ముందు లేచి నీళ్లు తాగి బాత్రూమ్కి వెళ్ళి తర్వాతే రండి. తర్వాత 1 అవర్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, గేమ్స్ కానీ, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. లేదా ఇంట్లో మీకు ఏం కుదరట్లేదు, ఇంట్లోనే మీరు హౌస్ వైఫ్స్, ఇంట్లో పనులు ఉంటాయి, ఇంట్లో పని చేసుకోండి హ్యాపీగా 1.5 అవర్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి? రెండోసారి మళ్ళీ ఇంకొక లీటర్ నీళ్ళు తాగాల. తాగి మనసు పొట్ట మీద పెట్టుకుని రెండోసారి మలవసిందికి వెళ్ళాలన్నమాట. తర్వాత మనం అందరూ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, నీళ్ళు తాగే పద్ధతి ఇందాక ఇచ్చి మాట్లాడుకున్నాం. ఈ అవాయిడ్ రిస్ట్రిక్ట్ షుగర్, ఎక్సెస్ సాల్ట్, ఇవన్నీ మనం అనుకున్నాం, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ మానేయాలని. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఈ 2 సార్లే తింటాం. మొత్తం బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తినండి. మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇనిషియల్గా అలవాటు లేదనుకోండి, మీ అందరికీ చాలా మందికి అలవాటు ఎలా ఉంటుంది? కాఫీ టీ అలవాటు ఉంటుంది, 3 సార్లు తింటుంటారు, మధ్యలో స్నాక్స్ తింటారు. ఫస్ట్ 3 సార్లు తినడం అలవాటు చేసుకోండి. తర్వాత 2 సార్లు రండి. అది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 సార్లు తిన్నప్పుడు మధ్యలో నీళ్లు తప్పించి ఏది నోట్లో పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏది తిన్నా అది ఫుడ్ కింద వస్తుంది, అదొక లెక్క. అదర్ దాన్ అనమాట. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్ వస్తుంది అనమాట. 2 సార్లు. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏ ఫుడ్ తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి? ఏ కదా అందరి క్వశ్చన్స్. మనం వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, లేకపోతే కొంచెం తినాలా, ఎక్కువ తినాలా, మనం 3 ఇడ్లీలు తినాలా, 6 ఇడ్లీలు తినాలా, 2 చపాతీలు తినాలా, 5 చపాతీలు తినాలా, ఏ టైంలో తినాలి? పొద్దున్నే 10ంటికి తినాలా, 8ంటికి తినాలా, నైటు సూర్యాస్తమయం లోపే తినేసేయాలా, ఇలా. ఇవే కదా అందరి క్వశ్చన్స్. ఇప్పుడు దీన్ని ఎలాంటి బేసిక్ అంటే గుర్తుపెట్టుకోండి, మీ ఆకలి మీద ఆధారపడుద్ది అంతే, మీ కన్వీనియంట్. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అందరికీ సూర్యాస్తమయంలోపు తినమని, మీరు ఆఫీస్ నుండి 7ంటికి వస్తారు, ఎట్లా కుదురుద్ది మీకు చెప్పండి? కనుక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్గా ట్రై చేయండి. 3 సార్లు తింటే 3 సార్లు రండి, 3 సార్లు 2 సార్లు వచ్చేసాయి చక్కగా. 2 సార్లు మీకు ఇష్టం వచ్చింది తినండి, మీ ఇష్టం వచ్చినంత క్వాంటిటీ తినండి. బేసిక్గా రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి, తర్వాత సాల్ట్ అవాయిడ్ చేయండి. హిమాలయన్ సాల్ట్ టేస్ట్ చేసుకోండి ఫుడ్. అంత సాల్ట్ లేకుండా, ఆయిల్ లేకుండా చేసుకోవాల్సిన అవసరమే లే. చక్కగా గానుగాయలు వాడుకోండి, నెయ్యి వాడుకోండి, హ్యాపీగా టేస్టీగా ఫుడ్ చేసుకొని 2 సార్లు తినండి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. క్యాలరీస్ పెరుగుతాయి కదా ఎక్కువ తింటే? డోంట్ వరీ, ఇవన్నీ తొక్కలపై పక్కన పెట్టేసేయండి. క్యాలరీస్ పెరుగుతాయి. మీరు చక్కగా ఆకలి అయినంత వరకు తినండి హ్యాపీగా. బేసిక్గా 2 సార్లు తినండి, చూడండి ఏమవుతుందో. ఏమంటే ఈ క్యాలరీలు లెక్క పెట్టుకొని క్వాంటిటీ తగ్గించారనుకోండి, 2 సార్లు తినలేరు, మళ్ళీ ఆకలి వేస్తారు 2 గంటల తర్వాత. తినేటప్పుడు సంతృప్తిగా తినండి, సంతృప్తిగా చూద్దాం మనం ఏమో ఫుడ్ తింటే బెటర్ అనేది చూద్దాం నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఈ థియరీలన్నీ ఏమంటే అవి నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. మీరు అన్నట్లు మీరు బాగా ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, క్యాలరీలు పెరిగిపోతాయి. అదే మీరు క్యారెట్స్ తిన్నారనుకోండి, క్యారెట్ పెరగవు. అది మంచి ఫుడ్ అనమాట. అది మనం తర్వాత చూద్దాం. ఇది ఫస్ట్ ఎల్కేజీ క్లాస్ అనమాట. ఎల్కేజీ అయిపోయాక మనం దానిలో ఏమేమి ఫుడ్ తింటే బెటరు, ఏది బెస్ట్ అనేది చూద్దాం. మళ్ళీ ఏం చేయాలి? 2 మీల్స్కి మధ్యలో 2 లీటర్ నీళ్ళు తాగాల. సపోజ్ మీరు ఫస్ట్ మీలు 11 గంటలకు తిన్నారనుకోండి, 1 o'clock నుండి మళ్ళీ 8 o'clock సెకండ్ మీల్ తినే ప్లాన్ ఉంది. 7:30 లోపు
అంటే 1 o'clock to 7:30 లోపు అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్లు తాగండి. ఆ 2 లీటర్లో 2 నిమ్మకాయలు అప్పుడప్పుడు ఒక చెక్క హాఫ్ చెక్క పిండుకొని రోజంతా ఒక్క తాగండి. నిమిషం సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఆ, సరే వాటర్ మొత్తం డేలో ఒక 3 to 4 లీటర్స్ ఎనఫ్ గా సార్? 4 లీటర్స్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. బాగా బాగా ఫిజికల్ వర్క్ చేస్తున్నారు, బాగా ఎండలో ఉన్నారు, మీరు ఏ ఫుడ్ తింటారు. 4 లీటర్స్ ఈజ్ సఫిషియంట్. ఈవెన్ 3 అన్నా 4 ఇస్ బెస్ట్ యాక్చువల్గా నా ఉద్దేశం. ట్రై అదే చేయండి. అదే 4 తాగుతా చూడండి. మీ ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పింది కాదు ఇంపార్టెంట్. మీరు ఒక 1 వీక్ ఇది ఫాలో అవ్వండి. 1 వీక్ తర్వాత చూడండి మీ బాడీలో మీకు లైట్నెస్ తెలుస్తుంది, కంఫర్ట్ తెలుస్తుంది, ఈజీనెస్ తెలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత 14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? సపోజ్ నైట్ 8 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు 10 గంటల దాకా నీళ్లు తప్పించి ఏది పెట్టుకోవద్దు. ఆటోమేటిక్గా 14 అవర్స్ ఫాస్టింగ్ వస్తుంది అన్నమాట మన బాడీలో. అప్పుడు మంచిగా మన బాడీ రికవర్ అవుతుంటుంది. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉండటం. లంకణం, ఉపవాసానికి లంకనానికి డిఫరెన్స్ ఎవరైనా ఐడియా ఉందా మీకు? ఉపవాసం అంటారు, లంకనం అంటారు. ఉపవాసం అంటే ఏంటంటే మనకి హెల్త్ బాగానే ఉంది, మనం ఇవాళ ఏదో మంచి రోజు, మనం ఇవాళ తినకూడదని డిసైడ్ అవుతాం. తినకూడదంటే ఫ్రూట్స్ తింటాం కాదు. తినకూడదంటే ఒక్క జ్యూస్ తాగొచ్చు, ఏమంటారు, ఒక హనీ లెమన్ తాగొచ్చు, నీళ్ళ మీద ఉండటం బెటర్ అనమాట. ఫోర్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి ఉపవాసం అంటారు. లంకనం అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే మనకి బాగలేదు, ఒంట్లో బాగలేదో మన బాడీ ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తుంది? నోరు చేదు చేస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది, కొంచెం దగ్గు జలుబు అనిపిస్తుంది. అంటే ఏం చెప్తుంది మన బాడీ మనకి? పని చేయమాకరా, పడుకోరా అని చెబుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఒక టాబ్లెట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాం, ఇంకా పెరుగుద్ది అనమాట. వీలైనంత వరకు కుదిరినప్పుడు మీకు బాగా బాగా ఒంట్లో బాగలేదు, మీరు బాడీ చెప్పింది వినండి, నేను చెప్పేది వినమాకండి. మీ బాడీ ఏం చెప్తుంది, మీ బాడీ కంఫర్ట్ ఫీల్ అవుతుంది, దాని ప్రకారం ఫాలో అవ్వండి. నెక్స్ట్. లంకనం పరమ ఔషధం. అవును. ఎప్పుడు మనకు ఒంట్లో బాగోలేనప్పుడు మనం మన బాడీ చెప్పింది వింటున్నాం. చూడండి, చిన్నపిల్లోడు ఉంటాడు, వాడు చిన్న పాలు తాగేవాడు కూడా, వాడికి ఏదో పొట్టలో డిఫరెన్స్ ఉందనుకోండి, వాడు పాలు వాళ్ళ అమ్మ దగ్గర తాగడు, తన తలకాయ లాగేసుకుంటాడు వాడు. కానీ మనం ఏం చేస్తాం? వాడు జబర్దస్తికి తాపిస్తుంటాం. యాంగ్జైటీ, స్ట్రెస్ నేర్చుకోండి, మెడిటేషన్, సత్సంగి అన్ని. 7 hours స్లీప్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డి విటమిన్, B12 ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ. ఇందులో చూడండి, మీరు అన్ని టిక్ చేసుకోండి. డైలీ ఈ చార్ట్ స్క్రీన్ షాట్ ఫోటో తీసుకోండి. పొద్దున్నే లేసాక నీళ్లు తాగామా? ఎస్. 1 hour వాకింగ్కి వెళ్ళాం? ఎస్. రెండోసారి నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళాం? వెరీ వెరీ గుడ్. మనం నీళ్లు ఇట్లా తాగట్లేదు, మిస్టేక్ చేయట్లేదు? ఎస్. ఈ షుగరు ఫుడ్ అన్ని ఆపేసాం? ఎస్. 2 సార్లే తింటున్నాం, ఇక్కడ ఎస్ పెట్టుకున్నాం. ఉమ్. ఆ తర్వాత మనం మధ్యలో 2 మీల్స్ మధ్యలో 2 లీటర్స్ నీళ్ళు తాగాము? వెరీ గుడ్. 14 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నాము, అంటే నైట్ 8 o'clock తిన్నా, పొద్దున 11 దాకా తినలేదు? ఎస్. 7 గంటలు పడుకున్నాం? హ్యాపీ. డి విటమిన్, B12 చెక్ చేసుకోండి, ఆ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. చెప్పాను కదా లెవెల్స్ ఎంత ఉండాలో చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఫుడ్ చూడండి ఏం తినాలి అనేది. చూడండి, ఇంట్లో చేసినటువంటి ఫుడ్ ఏదైనా మీరు అద్భుతంగా తినండి. వీలైతే మల్టీగ్రేడ్ చపాతీ చేసుకోండి, తర్వాత బాగా కూరలు చేసుకోండి. కూరల్లో మీరు నెయ్యి వాడుకోవచ్చు, రిఫైండ్ ఆయిల్ మీరు సారీ నాట్ రిఫైండ్ ఆయిల్, మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుకోండి. చక్కగా టేస్టీ ఫుడ్ చేసుకోండి. పెరుగు వేసుకోండి, బాగా థిక్ పెరుగు వేసుకోవచ్చు, నథింగ్ టు వరీ. చక్కగా దీంట్లో ఇంకా కావాలంటే, ఇంకా కొంచెం కావాలంటే సలాడ్స్ పెట్టుకోండి. ఒక కీర దోసకాయ, ఒక క్యారెట్ తినండి, తర్వాత రొట్టెతో పాటు ఇది తినేసేయండి, ఫుల్ తినండి. మీకు 2 రొట్టెలు కావాలా, 3 రొట్టెలు కావాలా, మీ ఇష్టం, ఫుల్ తినేసేయండి. ఇది 2 సార్లు తింటే ఓకే. కాదు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, మేము మాకు ఇంప్రూవ్ అవ్వాలన్న వాళ్ళు ఏం చేయాలి? ఒకసారి కుక్ ఫుడ్, ఒకసారి అన్కుక్ ఫుడ్ అనమాట. అన్కుక్ ఫుడ్లో ఏముంది? స్ప్రౌట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఫ్రూట్స్ ఏమో ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత క్యాష్యూ నట్ ఉంది, స్ప్రౌట్స్ ఉన్నాయి, నానబెట్టిన బాదాము, నానబెట్టిన వేరుశనగ గింజలు, కొబ్బరి, తర్వాత డేట్స్ ఉన్నాయి, సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి ఇవి మనం ఇవనుకుంటా, నువ్వులు, నానబెట్టిన నువ్వులు తినండి. ఆ, నానబెట్టిన స్ప్రౌట్స్ వస్తాయి, ఫెనుగ్రీక్, మనకి మెంతులు చేసుకొని తినండి, చాలా అద్భుతంగా మీరు పొట్టనిండా తినండి హ్యాపీగా. ఇంకా ఎవరైనా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు వెజిటేబుల్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. వెజిటేబుల్ జ్యూస్ తాగితే 3 సార్లు అయింది, పర్వాలేదు. అంటే మీ హెల్త్ని బట్టి ఒక జ్యూస్ ఒక 10, 10:30, 11 o'clock జ్యూస్ తాగండి. 12 o'clock, 1 o'clock కుక్డ్ మీల్ తినండి. నైట్ 7 o'clock, 8 o'clock లోపు అన్కుక్డ్ మీల్ తినండి. ఒక జ్యూసు, ఒక టైం కుక్ ఫుడ్, ఒక టైం అన్కుక్డ్ ఫుడ్, అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు. మీకు ఇంకా వేరే ఏం అవసరం ఉండదు. ఎవరికైతే బాగా షుగర్ ఉంటుందో
HbA1c లెవెల్స్ 7-8 ఉంది, టాబ్లెట్లు వేసుకుంటున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేయొచ్చు, అందులో చపాతీలు రైస్ లేవు చూడండి, దీనిలో నో కార్బోహైడ్రేట్స్ అనమాట. ఈ ఫుడ్ తింటే ఇంప్రూవ్ అవుతారు. మనం చేయాల్సింది ఒక టైం అన్కుక్డ్ ఫుడ్, ఒక టైం వెజిటబుల్ జ్యూస్, లో కార్బ్ హై ఫ్యాట్. చూసారా దీనిలో చక్కగా నెయ్యి 2 స్పూన్లు తాగొచ్చు హ్యాపీగా, లేదా కొబ్బరి నూనె తాగొచ్చు చక్కగా. ఈ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తక్కువాలంటే చూడండి, హాఫ్ హాఫ్ ఫ్రై అనమాట ఇది. కర్డ్స్, పనీర్ ఫ్రై, స్ప్రౌట్స్, సలాడ్స్, నట్స్, కొబ్బరి చట్నీ, ఏమైనా కూరలు చక్కగా చేసుకుని మీ పట్టునండా తినండి. ఇది ఒకసారి కష్టం, ఎందుకంటే లేదా ఒక హాఫ్ చపాతీ పెట్టుకోండి, ఒక హాఫ్ చపాతీతో ఎన్ని తినేసేయండి. దిస్ ఇస్ నా పేరు గంగేశ్వరరావు. నా మొబైల్ నెంబర్ చూసుకునేది యుఎస్ వాట్సాప్ నెంబర్. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్ పెట్టండి. మీరు బ్లడ్ టెస్ట్లు చేయించుకొని పెట్టండి. ఏ డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ ఆస్క్ మీ. అర్థమైంది అందరికీ? ఒక క్లారిటీ వచ్చిందా? అంటే ఒక్కటి చేస్తే అవ్వదు. మనం 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 చేసేటువంటి మిస్టేక్స్ ఆపేయాలి. బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. 10 బ్లడ్ టెస్ట్లు బయట చేయించుకుంటే మీకు 5,000 4,000 అవుతాయి. ఈ 10 బ్లడ్ టెస్ట్లు కూడా మీకు 1,600 రూపాయలకి ఒక థైరో కేర్ వాళ్ళు, ఇంకోటి వచ్చేసి హెల్దీయన్స్ అని ఢిల్లీ కంపెనీ ఒకటి ఉంది, తర్వాత ఆర్తి ల్యాబ్స్ అని. వీళ్ళ దగ్గర నేను నెంబర్ పెట్టాను, ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను మీకు. వాళ్ళకి ఫోన్ చేయండి, మీ ఏరియాలో వాళ్ళ ల్యాబ్ ఉందో కనుక్కోండి, ఉంటే చేయించుకోండి. ఈ టెస్టులు చేసుకుంటే మేము బండారం బయటపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మనందరం డైలీ చేసే మిస్టేక్స్ ఆపేయాలి. మేము మిస్టేక్లు ఆపం, మాకు తెలియదు అంటే గుడ్డెలు సేలో పోయినట్టు అనమాట. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ ఫాలో దిస్. మీరందరూ కూడా నాది వెల్నెస్ సీక్రెట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో తెలుగు వీడియోలు ఉన్నాయి, చాలా వీడియోలు ఉన్నాయి, వినండి. ఈ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనకు జబ్బులు ఎలా వస్తాయి, ఫస్ట్ ఏదో వస్తుంది, సెకండ్ ఏదో వస్తుంది, చాలా వీడియోలు ఉన్నాయి, వినండి. తర్వాత మా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో చేరొచ్చు, నేర్చుకోండి. థ్యాంక్ యూ తిరుపతి గారు. ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. అడుగుతారా ఎవరైనా ఏ డౌట్స్? చూడండి మనమే చాలా బాగున్నది సార్, మీ క్లాస్ చాలా బాగుంది. చూడండి సార్ ఒక వీడియో వినండి. Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I've came to India and I am 8 years old. I've came to India for a summer break. I'm leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that, I go to the bathroom. I eat 3 times a day. I go to the park పిల్లలు 3 every సార్లు day. తినాలి, 2 సార్లు కాదు. పిల్లలు To ప్రెగ్నెంట్ get ఉమెన్, energy. పాలిచ్చే తల్లులు 3 సార్లు తినాలి. Bye. ఓకే. సో చూడండి, యాజ్ ఏ పేరెంట్స్గా మనకి సరైన నాలెడ్జ్ లేదనుకోండి, మనం అన్హెల్దీగా ఉన్నాం. మనం అన్హెల్దీగా అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. అన్హెల్దీ అంటే ఏంటి? ఓవర్ వెయిట్ ఉంటేనే అన్హెల్దీ, పట్టు ఉంటే అన్హెల్దీ. మనం రోజు ఏదో ఒక ట్యాబ్లెట్లు వేసుకుంటాం, థైరాయిడ్ అనో అదనో ఇదనో, అంటే మనం అన్హెల్దీగా ఉన్నాం. ఇమ్మీడియట్గా మనం దాని నుండి బయటపడాలి. ఒకప్పుడు రోజు నేను 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. అలాంటిది మంచి రాజుగారి బుక్ చదివి ఒక 4 నెలల్లో ఐ ఇంప్రూవ్డ్ మై హెల్త్ అనమాట. చూశారు కదా ఇది ఈ వీడియోలో, ఇది ఫోటోలో. సార్ మీ చాలా బాగున్నా సార్. మీరు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి డౌట్లు తీరినట్టుగా అనిపిస్తున్నా సార్. ఎందుకంటే మీరు చాలా ఎర్లీ స్టేజ్ లోనే మనము తెలుసుకోవాలి అనేటువంటిది చాలా బాగుంది సార్. మీరు చెప్పినటువంటి ఆ టెస్ట్లు ఎర్లీ స్టేజ్ లో చేసుకోవడం అనేది అది చాలా చాలా అవసరము అనేది తెలుస్తా ఉన్నా సార్. మీరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మ్యూట్ అయింది చూడండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ఎం యాడ్స్ గారు అన్మ్యూట్. చెప్పింది ఏదైతుందో సార్, అది వినపడింది, పాటిస్తే చెప్పండి. మాత్రం వండర్ఫుల్ ఉంటుంది సార్.
వినండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తా, చాలా వినండి. చాలా మందికి ఏమనుకుంటారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, మన హ్యూమన్ బాడీలో ఎలాగంటే దేవుడు ఇచ్చినటువంటి అద్భుత వరం. మన బాడీలో మన ఆర్గాన్స్, స్పెషల్లీ కిడ్నీ అయితేనంట ఒక 75% 80% బాగా డ్యామేజ్ అయిపోయినా కూడా మనకు ఒక సిమ్టమ్ తెలియదు. షుగర్ కూడా అంతే. చాలా మంది అనుకుంటారు షుగర్ వస్తే ఎక్కువ యూరిన్ వెళ్ళాలి, నీళ్లు తాగుతుంటా అవన్నీ. అవన్నీ తర్వాత వస్తాయి. ఇవన్నీ సైలెంట్ అనమాట, ఏం తెలియవు. సేమ్ థింగ్ కొలెస్ట్రాల్, సేమ్ థింగ్ బీపీ. ఇవన్నీ ఇప్పుడు మీకు ఎవరన్నా గిఫ్ట్ తెచ్చి ఇచ్చారనుకోండి మంచిగా ప్యాక్ చేసి, అందులో ఏముంది మీరు చెప్పగలరా? అది ఎవరు చెప్పగలరు? ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చెప్పగలరు, మేము పలానా దాంట్లో వాచ్ పెట్టామో లేదా ఏదైనా పెట్టామని. అంటే మన బాడీలో ఎలా జరిగింది దేవుడికే తెలుసు. మనకు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? స్కాన్ చేయాలి. స్కాన్ అంటే బ్లడ్ టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది బయటపడుతుంది. చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, చాలా మంది చేసుకోరు కూడా, భయపడుతుంటారు. అయ్యో వద్దు సార్ చేసుకుని కానీ తలకాయ నిప్పంటారు. చేసుకోవడం బెటర్ అంటారా, చేసుకోకపోవడం బెటర్ అంటారా? చేసుకోవడం బెటర్. వినండి, ఎందుకంటే మనకి చిన్న ఒక స్టిచ్ ఇన్ టైం సేవ్స్. నేనైనా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఒక చిన్న చిరిగింది అనుకోండి చొక్కా, 2 కోట్లతో అయిపోయింది. మీరు అది పట్టించుకోకపోతే ఏమవుతుంది, 2 పీలికలు అవుతాయి. నేను అబ్జర్వ్, నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 500 to 600 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. చూస్తే చాలాసార్లు నాకు కష్టం వేస్తుంది అనమాట. అయ్యో పాపం వీళ్ళకి ఎంత. ఇందాక చూసారా మీకు 11 ఏళ్ళు 9 ఏళ్ళ అబ్బాయిది పెట్టాను, చూసారా? గుర్తుందా మీకు అందరికి? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు నో దిస్. అందరికీ చూడండి ఎంత అధ్వానంగా ఉందంటే హెల్త్ పీపుల్ది. చాలా ఇంపార్టెంట్ అండి, బట్ తెలియట్లేదు అందరికీ అసలు ఎంత సీరియస్గా ఉంది కేస్ స్టడీ. చూడండి, 11 ఏళ్ళ పిల్లోడు, అర్థమవుతుంది అందరికీ. ఈ సైజులోనే ఓవర్ వెయిట్ ఉన్నారు. 13 ఏళ్ళ పిల్ల, ఈ అమ్మాయి ఓవర్ వెయిట్ ఉంది. వీళ్ళకి చూడండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, ఇది కనపడినటువంటి క్రాక్. ఇది 99% బ్లడ్ టెస్ట్లో ఉండదు. అంటే ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. చూడండి, చాలాసార్లు ఒక్కొక్క అతను 30 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటాడు, ఏదే 30 అన్ని టెస్టులు చేయించుకున్నాం సార్, 5,000 పెట్టి టెస్టులు చేయించుకున్నాం సార్, అన్నీ నార్మల్ అంటారు. ఎందుకని? ఆ రేంజ్ అలా ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎన్ని మార్కులు పాస్ అండి? 35. 35 వచ్చినోడు పాసే, 40 పాసే, 50 పాస్, 60, 70, 80, 90 అందరు పాసే. కానీ ఈ మనం పాస్ అని కూర్చోకూడదు. మన పారామీటర్స్ ఐడియల్ ఉండాలన్నమాట. చూడండి, ఈ ఎల్లోలో పెట్టి మీరు టిక్ చేసుకోండి. నా దగ్గర చెప్పాను కదా, ఒక 600 700 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఎక్సెల్ షీట్లో ఉన్నాయి అనమాట. చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీ యొక్క హ్యాబిట్స్, మీరు పొద్దున్న లేచిన కానీ ఏం చేస్తారు చెప్తే, మీ వెయిట్ హైట్ చెప్తే నేను చెప్పగలను మీ బాడీలో ఎలా ఉంటాయి మీ పారామీటర్స్. మీకు కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది, మీ డి విటమిన్ ఎలా ఉంటుంది, B12 ఎలా ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదని చెప్పగలం. ఇప్పుడు మీరు అందరూ చేసుకోవాల్సింది ఏంటి? నెంబర్ 1 బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఈ రాంగ్ హ్యాబిట్స్ అన్ని మానుకోండి, దినచర్య ఫాలో అవ్వండి. ప్రతిరోజు మీరు అందరూ కూడా గ్రూప్లో షేర్ చేయండి మీ ఏం తింటున్నారు ఫుడ్. అందరికీ ఒక సింపుల్ ఒక టెంప్లెట్ చూపిస్తాను మీకు. ఎనీ డౌట్స్ అడగండి, ఎనీ డౌట్స్. ఓకే సార్ B12 కి సీ ఫుడ్ తింటారంట కదా, మరి మేడం, సీ ఫుడ్ తినని వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క నిమిషం. మీ B12 ఎంత ఉంది? థీరీలు కాదు, మన స్పెసిఫిక్స్. మీ B12 ఎలా ఉంది? B12 పెరగాలంటే ఇంజెక్షన్ చేయించుకోవాల్సిందే. ఓకే. అంటే బాగా తక్కువ ఇంజెక్షన్ చేయించుకోండి, ఒక 400-500 టాబ్లెట్లు వేసుకొని ఒక 700 అది తెచ్చుకోవాలా. B12 ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు 290 to 900 ఓకే అంటారు. ఇప్పుడు మనకి 300 ఉందనుకోండి, ఏమనుకుంటాం మనం? పాస్ అయిపోయామనుకో సైలెంట్గా ఉంటాం, కానీ సరిపోదు అది. అలానే డి విటమిన్ అందరు చేసుకోండి, చెక్ సార్, చేసుకోండి. పన్నీరు టాబ్లెట్స్ కాకుండా ఫుడ్ ఏమి ఇప్పుడు ఒక్క నిమిషం అండి, మీ కాలుకి దెబ్బ తగిలింది బాగా బాగా పడితే వాడికి ఆపరేషన్ చేసి నట్ బోల్డ్ వేస్తారు. కొంచెం దెబ్బ తగిలితే ప్లాస్టర్ వేస్తారు, ప్లాస్టిక్ ప్యారిస్ ప్లాస్టర్. అదేమి లేదనుకోండి, కాలుకి జస్ట్ క్రాక్ అవ్వలేదు, నన్ను ఏం చేస్తారు? కర్ర పెట్టుకొని పోతామా లేదా నడవాలంటే? అట్లాగనే వినండి, ఫుడ్ గిడ్డు తర్వాత ముందు బాగా తగ్గితే. ఇప్పుడు అదే బాగా కాలు ఇరిగినోడు కూడా, సార్ నాకు ఆపరేషన్ వద్దు, మేము ఫుడ్ చెబుతారంటే అవుద్దా? కేసుని బట్టి ఉంటుంది.
ఇప్పుడు మీకు సపోజ్ B12 ఒక 400 ఉందనుకోండి, మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. టాబ్లెట్లు వేసుకొని సప్లిమెంట్. 200 ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇంజెక్షన్ చేయించుకోవాలి. నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది ఏంటంటే కొంచెం అంటే ఏదో ఒక ఫీల్ అయిపోతారు. అది సప్లిమెంట్ ఈజ్ డిఫరెంట్, మెడిసిన్ ఈజ్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి. సప్లిమెంట్ అంటే ఏంటి? మనకి కాలుకి దెబ్బ తగిలితే కర్ర పెట్టుకొని వెళ్తాం నడవటం, అది సప్లిమెంట్. అది సప్లిమెంట్ లైఫ్ లాంగ్ కర్ర పెట్టుకుని తిరుగుతారు. చెప్పండి మీరు నా మారిపోయాక మారి నయమైంది అనుకోండి, అప్పుడు కర్ర పెట్టుకుంటారా? అవసరమా అని చెప్పండి. హలో, టాబ్లెట్స్ అనివార్యం అంటారు. ఒక్క నిమిషం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాలుకి దెబ్బ తగిలిందండి, ఆ టైంలో మీరు కర్ర పట్టుకుని తిరిగారు 4 రోజులు 1 వీక్, నార్మల్ అయిపోయారు, అప్పుడు కర్ర పెట్టుకుని తిరుగుతారా? తిరగలేం సార్. అలానే సప్లిమెంట్ కూడా అవసరం ఉండదు. మీ లెవెల్ ఇంప్రూవ్ అయితే అవసరం ఉండదు. ఫుడ్ వలన అవుద్దా లేదా అనేది క్వశ్చన్ ఉంది. ఫుడ్ మీ లెవెల్ చెప్పండి ముందు, లేకపోతే అంతా మనం థియరీలో మాట్లాడుకుంటాం. వీ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. మన లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అలా. వినండి, ఒక్కసారి ఏమవుతుందంటే మీ అందరికి కూడా ఒక్కసారిలో ఇది బుర్రలోకి పోదు. నేను గత 10 సంవత్సరాల్లో 7,000 గంటలు ఐ ఇన్వెస్టెడ్ టైం అనమాట నేర్చుకోవడం కోసం, మీకు చెప్పడం కోసం. కనుక మీరు కూడా నేర్చుకోండి. మీరు నలుగురితో డిస్కస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే మర్చిపోతాం మనం. చార్ట్ పెట్టాను కదా, ఆ చార్ట్లో అందరు ఫోటోలు తీసుకున్నారా లేదా? మీరు టిక్ చేసుకోండి, మేము చేస్తున్నావా లేదా, చేస్తున్నావా, ఇది ఈ మిస్టేక్ ఆపేసామా లేదా, చూసుకోవాలి. సార్ గ్రూప్ లో పెట్టండి సార్, ఓకే, ఐ విల్ డూ తీసుకోలేదు. దట్. పెట్టాను, చాలాసార్లు పెట్టాను, మళ్ళీ పెడతాను, నో ప్రాబ్లం. ఎస్, ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్లీజ్? థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి గారు ఉన్నారా? సార్ పన్నీరు సార్ తింటారా ఓకే సార్? ఏదైనా నో ప్రాబ్లం. చూడండి, మీరు మంచి ఫుడ్ ఇంట్లో చేసుకుని కుమ్మేయండి. నాన్ వెజ్, వెజ్ ఏది కావాలంటే అది తినండి. కాకపోతే 2 సార్లు తినండి, చక్కగా ఫాలో అవ్వండి. సార్ ఓకే ఎస్, చెప్పండి. హలో, చెప్పండి సార్ తిరుపతి గారు. ఓకే సార్ ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ వీ క్లోజ్ ద ప్రోగ్రామ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరు అందరూ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 monthలో కల్లా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది డెఫినెట్గా. ఇప్పుడు సపోజ్ భగవాన్ దాస్ గారు సూపర్గా యోగా చేస్తున్నారు, అద్భుతం. 2 in 1 చేస్తున్నారు. ఇవి కూడా ఫాలో అవుతాం వల్ల ఏమవుతుందంటే మీకు మంచిగా మీరు ఇంకా అభివృద్ధి చెందుతారు, అంటే మంచి హెల్తీగా అవుతారు. అండ్ మా అప్రోచ్ ఏంటంటే హౌ టు ప్రివెంట్, మనకు రాకుండా ఎలా చూసుకోవాలనేది ఇంపార్టెంట్. ఓవర్ వెయిట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, ఒకవేళ ఓవర్ వెయిట్ అయితే ఎలా బయటపడాలి, ఇదనమాట నా ప్రోగ్రామ్. మీరు నాది దీనిలో యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, వినండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్ తిరుపతి గారు. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.